అతని కుమారులకు ఇస్సాకును ఆశీర్వదించును. రెండవ భాగం సువార్త పాఠ్య భాగంలోని మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 32వ వచనం నేను చదువుతున్నా, దయచేసి గమనించండి. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. మీ పరలోకపు తండ్రికి తెలియదు. ప్రార్థన చేస్తున్నాను. మహాకరుడ, పరిశుద్ధుడ, జీవాధిపతి, సర్వాధికారి, రాజరాజన్, నాయన మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఇంతవరకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యం ఇచ్చారు. వందనాలయ్యా. మిమ్మల్ని యథార్థముగా మనసుతో ఆయన ఆత్మతో ఆరాధించిన బిడ్డలనే మీరు చూసి దేవుడు కనుక మీకు వందనాలు. మా ప్రియులందరినీ మీ చేతులకు దీవించండి. భవిష్యత్తులో ఇంకా జీవముగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యం కలుగు చేయండి. ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించినట్టుగా మీ దాసుడు అయోగ్యుడు కనుక మీ చాటును మరుగుపరిచిన ఆయన మాతో మాట్లాడండి. ఈ రెండు భాగాల్లో దాచబడి ఉన్నటువంటి పారమార్థిక ప్రతి సత్యాన్ని మాకు బయలుపరిచి దీవించమని ఈ మనములను స్తుతులను ఈ లోకానికి త్వరగా రానైనటువంటి నజరేయుడు నిజ దేవుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి బిడ్డలారా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి దివ్యనామములో మన సంఘ బాక్సులూరు సెమినరీ బ్యాప్టిస్ట్ తరపున కూడి వచ్చిన మీ అందరికీ, అలాగే ఈ బైక్ తరగతుల ద్వారా ఈ మాటలు పెట్టు ఆరాధనలో పాల్గొంటున్న సత్యనపల్లి పట్టణస్తులకు, వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ, ముఖ్యంగా తండ్రులందరూ పట్టు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. ఏమిటది? ఫాదర్స్ డే. ఒకసారి తండ్రులందరూ ఒకసారి నిలబడతారు. తండ్రులందరూ కూడా ఎమ్మా ఏం అర్థం లేదుగా మనకి, మీరు చాలా మంచి వాళ్ళు దేవుడి ముందు ఇచ్చుకుంటారు. తండ్రులందరూ అయ్యా తండ్రి కావాలా? మంచిడు, వెరీ గుడ్. నోరు అన్నాను లేండి. ప్రైజ్ ఒకసారి అమ్మ మీకు చెప్పడం కొట్టాలనిపిస్తుంది. చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. మహాకరుణ, పరిశుద్ధుడ, జీవాధిపతి, స్తోత్రాత్మక మీకు వందనాలు. ఈ సమయంలో ఆయన ప్రపంచవ్యాప్తంగా అయా తండ్రుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆరాధనలో పాల్గొంటున్నారు. మా ప్రియులు, మా ప్రపంచంలో ప్రతి తండ్రి కొరకు, ముఖ్యంగా ఆయన మా సంఘ బాక్స్ మెమోరియల్ సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చిలో ఉన్న తండ్రులుగా ఉన్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు దీవించండి. మీ ఆశీర్వాదం బిడ్డ ఎంతో భారం వస్తున్నారు. మీ దీవెన ఆశీర్వాదం లేపమని మనవులని నజరేయుడైన యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. దేవుడు మిమ్మల్ని దీవించుకున్నారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రపంచమంతా కూడా నేడు తండ్రుల దినోత్సవాన్ని పురస్కరించుకొని చక్కగా మరి ఆరాధనలో పాల్గొంటూ ఉన్నారు. ఈనాడు చాలా మంది దేవుడిని వారి తండ్రులను బట్టి స్తుతిస్తూ ఉన్నారు. ఏమిటి కారణం? అసలు దీనికి కారణం ఎవరు? కారకురాలు ఎవరు? తల్లి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒక అమ్మాయి చేసింది తల్లుల దినోత్సవం. ఎవరామె? యానా జార్విస్ అనే అమ్మాయి. అలాగే తండ్రుల దినోత్సవాన్ని కూడా ఒక అమ్మాయి ప్రారంభించింది. మామూలు విషయం కాదు, ఎంత గొప్ప విషయం. ఈనాడు
అమ్మాయిలు పెళ్లి చేసి పంపించిన తర్వాత ఇంక మాకేమిట్లే అన్నట్టు ఉంటున్నారు అక్కడ. అమ్మా అమ్మాయిలారా, అమ్మా దయచేసి క్షమించండి, ఎవరిలో మాకంటే తండ్రులకి పిల్లలు కాకుండా ప్రతి ఒక్కరు మీ తండ్రులను మర్చిపోకూడదు. తండ్రుల దినోత్సవాన్ని ప్రారంభించింది, తండ్రుల దినోత్సవాన్ని ప్రారంభించింది ఒక అమ్మాయి. ప్రియులారా, ఎవరు ఈ అమ్మాయి అని అంటే సోనోరా స్మార్ట్ డాట్ అనేటటువంటి అమ్మాయి 1910 సంవత్సరంలో ఇది అమెరికా దేశంలోని వాషింగ్టన్ అనేటటువంటి ప్రాంతంలో ఆమె తండ్రుల దినోత్సవాన్ని వారి నాన్నగారు అయినటువంటి విలియం జాక్సన్ స్మార్ట్ వారి నాన్నగారు చేసిన గొప్ప మేలులను పురస్కరించుకొని వారి నాన్నగారు జన్మదినం జూన్ 5వ తారీఖు. ఆ రోజునే ఈ తండ్రుల దినోత్సవము జరిపించాలని ఆశపడింది. ఆమె స్థానిక సంఘంలో ఫాదర్ గారికి పిటిషన్ కూడా పెట్టింది అమ్మాయి. ఇగో ఈ రోజు నుంచి తండ్రుల దినోత్సవాన్ని ప్రారంభించాను అన్నప్పుడు అక్కడ కుదరలేదు ఆ రోజు ప్రారంభించడానికి. కొద్ది రోజుల తర్వాత 19వ తారీఖు జూన్ 19వ తారీఖు 1910 సంవత్సరంలో దేవుడు బిడ్డలారా ఈ యొక్క తండ్రుల దినోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది, ప్రకటించారు అధికారపూర్వకంగా. అంటే ఈ తండ్రుల దినోత్సవము ప్రతి నెల 19వ తారీఖు జరుపుకోవట్లేదు. కానీ విషయం ఏమిటంటే ప్రతి జూన్ మాసం 3వ ఆదివారం తండ్రుల దినోత్సవాన్ని జరిపించాలి అని అధికారపూర్వకంగా పార్టీలో ప్రకటించడం జరిగింది. ఎందుకు? కారణం ఏమిటి? ఎందుకు అనంటే తన ఈ సోనోరా స్మార్ట్ డాట్ యొక్క తండ్రి గారైనటువంటి విలియం జాక్సన్ స్మార్ట్ సోనోరా స్మార్ట్ డాట్ పెద్దమ్మాయి. వీరంతా కూడా 6 మంది సంతానం. చివరి సంతానం సమయంలో వాళ్ళ అమ్మగారు చచ్చిపోయారు. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మగారు చనిపోయారు. ఆ సమయంలో ఈ విలియం జాక్సన్ స్మార్ట్ నేను మరొక వివాహం చేసుకుంటే ఈ పిల్లల్ని ఎవరు చూడడం, చాలా భయంకరమైన పరిస్థితి ఎదురవుతుంది. వివాహం చేసుకుంటే మరొక వివాహం 6 మంది పిల్లల్ని ఎట్ట చేయాలి అని ఆయన వివాహం చేసుకోవడం మానేసి ఆ 6 కూడా ఎంతో జాగ్రత్తగా కష్టపడి చెమటోడ్చి తినక ఈ 6 మందికి ఆయనే తల్లిగా ఆయనే తండ్రిగా ఉండి అన్ని విధాలుగా వారికి తోడై ఉండి ఉన్నత స్థితిలో వారిని ఎదిగింపజేశాడు. విద్యాపరంగానే అన్ని విషయాలలో ఒక్క మాటలు చెప్పాలంటే తక్కువ కాకుండా చూసుకున్నాడు. ఏ తండ్రి అండి? ఎవరున్నారంటే ఈ దినాల్లో చెప్పండి, స్వార్థపరులు తప్ప. అందుచేత తన తండ్రి చేసిన ఈ మేలులను గుర్తుపెట్టుకొని కృతజ్ఞతా భావంతో ప్రపంచమంతా కూడా తండ్రుల దినోత్సవాన్ని జరుపుకోవాలనే ఉద్దేశంతో ఆమె తన తండ్రికి ప్రేమకు గుర్తుగా ఆమె తండ్రుల దినోత్సవాన్ని ఎట్లాగైనా ప్రారంభించాలని ఆమె పట్టుబట్టి చేయడం జరిగింది. ఈనాడు ప్రపంచమంతా తండ్రుల దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప సంగతి. సరే, ఇక్కడ కొన్ని విషయాలు చెప్పి నేను వాక్యంలో నుండి కొన్ని సత్యాలు నేను తెలియజేస్తాను. తండ్రులు 3 రకాల తండ్రులు ఉంటారు. 3 రకాల తండ్రులు. ఒకటి మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు, అంటే మనం సృష్టించిన
ఇచ్చినటువంటి దేవుడు అయినటువంటి పరమ తండ్రి. రెండవ తండ్రి ఎవరనంటే మనలను కన్న తండ్రి. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు కదా, ఆ తండ్రి రెండవ తండ్రి. మూడవ తండ్రి కూడా ఉన్నాడు. చాలామంది ఈ విషయంలో మర్చిపోతా ఉన్నారు, నరకడికి వేస్తున్నారు, అర్థం అవట్లేదు అసలు. ఎవరు మూడవ తండ్రి అంటే మామయ్య. మామయ్య అయ్యా. అయ్యా అంటే ఏంటిది? తండ్రి. ఇంగ్లీష్లో కూడా ఫాదర్ ఇల్లా అంటారు. ఫాదర్ ఇల్లా, ఫాదర్ ఇల్లా, ఫాదర్. 3 రకాల తల్లులు గుర్తుపెట్టుకోండి. ఏమండి, ఇప్పుడు ఒక అమ్మాయిని మీకు ఇచ్చారు, కన్యాదానం సమయంలో ఇస్తారు కదా, అమ్మాయి చేతిలో పెడతారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ అమ్మాయి? వాళ్ళు కట్టేలేక, లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? వినండి దేవుని బిడ్డలారా, ప్రపంచంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ముగ్గురు తల్లులను. ఒకటి మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు, రెండవది మనము కన్న తండ్రి, మూడవది మనకు అమ్మాయి కానీ అబ్బాయి కానీ, అంటే మనం వివాహం చేసుకున్న భర్త కావచ్చు, వివాహం చేసుకున్న భార్య కావచ్చు, వారి తండ్రి ఉంటాడు కదా, మామయ్య. వీళ్ళు ముగ్గురు ఎప్పుడు మర్చిపోకూడదండి, ఎప్పుడు మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోవాలి సత్యం. ఈ ఫాదర్స్ డే సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సిన సత్యాలు ఇవన్నీ కూడా. అందుకని తల్లులను కూడా మర్చిపోమాకండి. మన తల్లే కాదు, మన అమ్మగారే కాదు, ఇప్పుడు వారి భర్త యొక్క తల్లిగారు, లేకపోతే భార్య యొక్క తల్లిగారు, అత్తమ్మ గారు, అత్త అమ్మ, అత్త అమ్మ. మర్చిపోవద్దు, ఎవరిని కూడా మర్చిపోవద్దు. ఇలా జీవిస్తే మీ జీవితాల్లో ఎంత సంతోషం అండి, ఎంత దీవెనకరం, ఎంత ఆనందమయం. దేవుని బిడ్డలారా, ముఖ్యంగా స్త్రీలు గుర్తుపెట్టుకోవాల్సిన సత్యం, మీరు ఇంటికి వచ్చిన తర్వాత నేను తల్లిదండ్రులు విడిచిపెట్టి భర్తింటికి వస్తారు కదా, ఈ అత్త మామలే మీ తల్లిదండ్రులుగా భావించాలి, గుర్తుపెట్టు. అలాగని చెప్పేసి తల్లిదండ్రులు కూడా మర్చిపోకూడదండి, ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. అది దీవెనకరం, అది ఆశీర్వాదకరం. మీకు ఒక మాట చెప్పి ముందుకు వెళ్తారు. సోదోమ స్మార్ట్ గాడ్ ఎంతకాలం బతికిందో తెలిసండి మీకు చెప్తాను. మరండి 96 సంవత్సరాలు బ్రతికిందండి. 96 సంవత్సరాలు బ్రతికింది. దేవుడు బిడ్డలారా, మీ జీవితాల్లో కూడా దేవుడు దీర్ఘాయువుని ఇవ్వాలంటే ఏం చేయాలి? మరి తల్లిదండ్రులని. అందుకనే మనం చూస్తాం, నిర్గమన 20వ అధ్యాయంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తల్లిని తండ్రిని ఆ అమ్మాయి అదే చేసింది. అందుకనే దాదాపు దగ్గర 100 సంవత్సరాలు బ్రతుకుతుంది ఆమె. ఎంత గొప్ప సంగతి! సుడోరా స్మార్ట్ గాడ్. ఇలా దేవుని బిడ్డలారా, కొన్ని సత్యాలు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి చదవబడినటువంటి లేఖన భాగాలు ఈ తండ్రుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు ఆయన ఏం చేస్తాడు అనే విషయాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవడం దయచేసి ఆదికాండము 25వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండము 25వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతున్నాను, మరలా దయచేసి గమనించండి. అబ్రహాము మృతి పొందిన తర్వాత దేవుడు అతని కుమారుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. ఇస్సాకు తండ్రి అయినటువంటి అబ్రహాము మృతి పొందాడు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఆ దినాల్లో వారి సొంత ప్రాంతం కాదు, పరాయి దేశం, పరాయి ప్రాంతం. ఇస్సాకు మరి ఒక్కడే అంటే తనకు పెద్ద దిక్కుగా ఉన్న తండ్రి చనిపోయాడు, మరణించాడు. ఈ సమయంలో
ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో ఇస్సాకు ఉండిపోయాడు. అయితే వినండి దేవుని బిడ్డలారా, ఆ తండ్రి స్థానంలో దేవుడు తండ్రిగా ఉన్నాడు. ఇది గమనించాలి. తండ్రి స్థానంలో తండ్రిగా దేవాది దేవుడు ఉన్నాడు ఇప్పుడు. అందుకనే మనం ఇందాక సువార్త పాఠ్య భాగంలో నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 32వ వచనంలో మనం చూస్తున్నాం. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను, మీ పరలోకపు తండ్రికి తెలియను. సందర్భం మీ అందరికీ తెలుసు. కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభువు వారు చేసిన బోధలు 5, 6, 7 అధ్యాయాలు ప్రపంచంలో అనేక మందిని ప్రభావితం చేశాయి. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు కొన్ని ఉపమానాలు చెబుతూ, ఏమిటి మీరు ఎందుకు, చాలా మంది ఎందుకయ్యా మీరు అన్యులు చాలా మంది వస్త్రాల కొరకు అంటే ఏమి ధరించుకుందామని చింతిస్తూ ఉంటారు, బాధపడతా ఉంటారు. ఏమి తిందామా అని బాధపడతా ఉంటారు. ఎక్కడ ఉందామా నివాసములు కల్పించుకొని అని బాధపడతా ఉంటారయ్యా. మీరు అలా చేయమాకండి. ఎందుకు ఇంత బాధపడుతున్నారు ఒకసారి చూడండి. బయట పిచ్చుకొని చూడండి, అవి కష్టపడుతున్నాయా? కష్టపడుతుంది. అయినా కానీ దేవుడు పోషిస్తున్నాడు కదా. పిచ్చుకలు, అనేక పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారు మీరు, అనేక రెట్లు మీరు శ్రేష్టమైన వారు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఎందుకు భయపడుతున్నారు? మీరు భయపడమాకండి. అవన్నీ అంటే ఏం తినాలో, మీకు ఏ భోజనం పెట్టాలో, మీకు ఏ వస్త్రాలు ఇవ్వాలో, మిమ్మల్ని ఎక్కడ పోషించాలో, ఎక్కడ నివాసం కల్పించాలో మీ పరలోకపు తండ్రి ఆయనకు తెలుసయ్యా. ఎందుకు అమ్మలారా మీరు బాధపడతారు అనే సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని మాటలు తెలియజేయడం మనం చూస్తాం. సరే దేవుని బిడ్డలారా, ఈ పరలోకపు తండ్రి ఇక్కడ ఇస్సాకు జీవితంలో మనం చూస్తే తండ్రి స్థానంలో అంటే తన తండ్రి అయినటువంటి అబ్రహాము మృతి పొందిన తర్వాత ఆ స్థానంలో ఇప్పుడు దేవుడు వచ్చాడు. ఇప్పుడు దేవుడు వచ్చి ఆయన ఏం చేశాడు చూడండి. నేను మీకు చదువుతున్న మాట, అబ్రహాము మృతి పొందిన తర్వాత దేవుడు అతని కుమారుడకు ఇస్సాకును ఆశీర్వదించాడు. చాలా అద్భుతమైన మాట. తండ్రి స్థానంలో దేవుడు అంటే ఆశీర్వాదం అంటే ఏమిటి? అసలు ఆశీర్వాదం అంటే ఏమిటి? మీకు ఇంకొక మాట నేను చూపిస్తాను. అబ్రహాము జీవితంలో దేవుడు ఏం చేశాడో చూడండి. అబ్రహాం అంటే ఇస్సాకు తండ్రి అయిన అబ్రహాం విషయంలో దేవుడు ఎట్లా ఆశీర్వదించాడు ఆయన ఒకసారి చూడండి. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనం చూడండి పిల్లలు. 1వ వచనం, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. అన్ని విషయములలో అంటే ఏమిటి? అన్ని విషయములలో అంటే ఏమిటి? మీకు చిన్న ఉదాహరణ చెప్తానండి. అది మన సబ్జెక్టు కాదు కానీ, అంటే అబ్రహాము గురించి చూద్దాం కానీ మీకు ఉదాహరణ తెలియజేస్తాం. అబ్రహాము అసలు ఎట్లా ఆశీర్వదించాడంటే సంతానం విషయంలో ఆశీర్వదించాడు. లేదా మీకు చెప్పండి, ఈ ప్రపంచంలో శారీరపరమైన పిల్లలే కాదు, ఆధ్యాత్మికమైన పిల్లలందరూ కూడా ఎవరు పిల్లలండి? అబ్రహాము సంతానం విషయంలో ఆశీర్వదించాడు. ఆస్తిపాస్తుల్లో తక్కువ చేశాడా? ఏమన్నా తక్కువ చేశాడు ఆయనకి? ఆయన కాలంలో లెక్క పెట్టుకోలేనంత ధనం ఆయనకి. దేవునికి మహిమ కలుగును గాక. ఆస్తుల్లో మరి ఆరోగ్య విషయంలో తక్కువ చేశాడా? ఎంత ఆరోగ్యం ఇచ్చాడు? ఆయుష్, ఎంత ఆయుష్ ఇచ్చాడు? ఎంతకాలం బతికాడు ఆయన? 175 సంవత్సరాలు బతికాడండి. 175 సంవత్సరాలు బతికాడు. దేవుని బిడ్డలారా, అన్ని ఒక్కటని కాదు, నువ్వు ఏ కోణంలో చూసుకో, ఉద్యోగంలో చూసుకో, వ్యాపారంలో చూసుకో, లేకపోతే స్నేహితుల్లో చూసుకో, బంధుమిత్రుల్లో చూసుకో, ఏ కోణం తీసుకోను, ఎక్కడ
ఇస్సాకు జీవితంలో కూడా అదే జరిగింది. ఇస్సాకు జీవితంలో కూడా అదే జరిగింది. సరే, ఇక్కడ ఒక విషయం గమనించాలి. దేవుడు ఎందుకు ఇస్సాకును ఆశీర్వదించాడు? తన జన్మనిచ్చినటువంటి తండ్రి స్థానంలో దేవుడు, పరమ తండ్రి అయినటువంటి దేవుడు అక్కడ ఉన్నాడు. ఉండి ఆయనను ఆశీర్వదించాడు. ఎందుకు? కారణం ఏమిటి? ఊరికనే ఆశీర్వదించాడా దేవుడు ఇస్సాకుని? ఏమో చేశాడు ఆయన. చేయకపోతే దేవుడు ఆశీర్వదించాడు. సరే, ఇక్కడ ఇంకొక మాట కూడా మీరు గమనించాలి. దేవుడు బిడ్డలారా, ఈ ప్రపంచంలో అందరికన్నా కూడా దేవుడు ఎక్కువగా ఎవరు ఆశీర్వదిస్తాడంటే తండ్రి లేని వారిని. గమనించాలి మాట. అంటే జన్మనిచ్చిన తండ్రి ఉంటాడు కదా, ఆ తండ్రిని కోల్పోయిన పిల్లలంటే ఆయనకు చాలా ప్రేమ. ఇంకొక మాట కూడా ఏంటంటే, భర్తను కోల్పోయిన స్త్రీలు ఉంటారు చూసారా, వారంటే కూడా ఆయనకు అధికమైన ప్రేమ. ఎందుకంటే వారు లేని స్థానాల్లో ఆయన భర్తీ చేస్తాడు. ఒకసారి మీకు నేను ఆ మాట చూపిస్తాను. మీరు చూడండి, కీర్తనల గ్రంథము 146వ సంకీర్తన 9వ వచనం చూడండి పిల్లల, 2వ భాగం. 146వ సంకీర్తన 9వ వచనం 2వ భాగం. ఆయన అంటే దేవుడు తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించేవాడు. ఏ మాట అండి! దేవుడు తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించేవాడు. ఆదరించేది ప్రత్యేకముగా శ్రద్ధ వారి మీద చూపిస్తాడు. అలాగని చెప్పేసి మిగతా వాళ్ళందరూ కూడా మరి భర్తలు ఉన్నవారు, తండ్రులు ఉన్న వారిని దేవుడు ఆశీర్వదించడం అనేది తప్పు మాట. తప్పు మాట. పరమ తండ్రి అయిన దేవుడు అందరినీ, ఆయనకి భేదాభిప్రాయాలు ఉండవు, సమానంగా ఆయన ఆశీర్వదిస్తాడు. కాకపోతే ప్రత్యేకమైన శ్రద్ధ మాత్రం వీరి మీద చూపిస్తాడు. సరే, ఇప్పుడు ఇస్సాకుని ఎందుకు తన తండ్రి స్థానంలో ఆయన తండ్రిగా ఉండి ఆశీర్వదించడానికి గల కారణాలు ఈరోజు కొన్ని మీకు నేను చూపిస్తాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తండ్రుల దినోత్సవం సందర్భంగా మన పరమ తండ్రి అయిన దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు, ఎలా దీవిస్తాడు అనే సత్యాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు నేను మీకు చూపిస్తాను. మొట్టమొదటిగా దేవుడు ఏం చేస్తాడు అంటే సహాయం చేస్తాడు. తండ్రి లేని వారికి సహాయం చేస్తాడు. ఒకసారి చూడండి, కీర్తన గ్రంథం ఇందాక మనం ఉత్తర ప్రతిలో భాగముగా చదువుకున్నటువంటి భాగంలో 10వ సంకీర్తనలో నుండి కొన్ని మాటలు నేను చూపిస్తాను. దయచేసి గమనించండి బిడ్డలారా. 10వ సంకీర్తన 14వ వచనం చివరి భాగం చూడండి. తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు. ఎంత క్లారిటీగా, ఎంత స్పష్టంగా మనకు ఆ మాటల్లో గమనించండి బిడ్డలారా. తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు. నీవే సహాయం చేస్తావయ్యా. ఈనాడు క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, సహాయం అంటే ఏమిటి? సహాయం నీకు మాట చెప్తున్నాను. నువ్వు ధనధాన్యాలు ఇవ్వాల్సిన అవసరం. ఎవరికన్నా సహాయం చేయాలంటే నువ్వు ధనధాన్యాలు ఇవ్వాల్సిన అవసరంలా, లేకపోతే ఇంకేమో చేయాల్సిన అవసరంలా. ఒక్క మాట సహాయం చాలు. నమ్మండి మాట. లేదా కేవలం మాట సహాయం ద్వారా ఎన్ని పనులు జరుగుతాయి? చదువా? మాట సహాయం ద్వారా ఖచ్చితంగా జరుగుతాయి. చూడండి, మీరు ప్రపంచంలో కొంతమంది రికమెండేషన్ అంటారు చూసారా? రికమెండేషన్ చాలా ప్రాముఖ్యమైన విషయం. మీరు ఏమేమో చేయాల్సిన పర్లేదు, కనీసం మాట సహాయం చాలు. ఇక్కడ దేవుడు కూడా మొట్టమొదటిలో
అబ్రహాము మృతి పొందిన తర్వాత ఇస్సాకు సమయంలో తన తండ్రి కాలంలో వచ్చినటువంటి ఒక మహా కరువు ఇస్సాకు కాలంలో వచ్చింది. ఏం చేయాలో తెలియట్లేదు. మరి ఆధారముగా, ప్రోత్సాహకరంగా, మరి దిక్కుగా ఉన్న పెద్ద దిక్కు అంటారు చూసారా, పెద్ద దిక్కే మరణించాడు. ఇప్పుడు దిక్కులేని వాడు అయిపోయాడు. ఒక మాట ఉంది కదా, దిక్కులేని వారికి దేవుడే దిక్కు, దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నట్టు ఇప్పుడు దేవుడే దిక్కుగా మారిపోయాడు. తన తండ్రి స్థానంలో ఉండిపోయాడు. ఈ కరువు కాటకంలో ఏం చేయాలి తెలియక ఆయన గెరారు ప్రాంతంలో ఉండిపోయాడు. గెరారులో ఉండి, మీకు తెలుసుగా, ఫిలిష్తీయుడైన రాజు అయినటువంటి అబీమెలెకు ఉన్నాడుగా, ఆయన దగ్గరికి వెళ్ళి ఉన్నాడు. ఆయన ఈ కరువు సమయంలో అప్పుడు దేవుడు మాట్లాడాడు ఆయనతో. ఏం మాట్లాడాడు? మాట చూడండి, ఏం మాట్లాడాడో చూడండి. మాట సహాయం అందించాడు. ఏమిటది చూడండి దయచేసి. నేను చదువుతున్నాను. ఆదికాండము 26వ అధ్యాయము 2వ వచనం నుంచి చూడండి పిల్లలు. ఆదికాండము 26వ అధ్యాయం 2వ వచనం నుంచి చూడండి. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై మాట్లాడటం ప్రారంభించాడు. మాట సహాయం అందించాడు. ఏమిటా మాట? మీరు చూడండి. నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుకో అన్నాడు. బాగా వినండి. ఈ కరువు కాటకాల్లో ఆయన సొంత ప్రాంతం కాదు అది. ఎలా అనేటటువంటిది తన సొంత ప్రాంతం కాదు, అన్య ప్రాంతం. ఎవరో తెలియదు అసలు. అక్కడికి వెళ్ళాడు. ఈ కరువు కాటకంలో ఈ సమయంలో ఎక్కడికి వెళ్ళాలి, నేను ఎక్కడికి ఆలోచనలో బహుశా ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతాను, అక్కడ బాగా సమృద్ధి ఉంటుంది అని వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఐగుప్తు దేశం బహు ప్రమాదకరమైనటువంటిది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ లోకానికి సాదృశ్యమే ఐగుప్తు దేశం. గమనించాలి మాట. వెళ్ళిపోయేవాడు నశించిపోయేవాడే. కానీ గమనించాలి, అబ్రహాము స్థానంలో పరమ తండ్రి అయినటువంటి దేవుడు ఉండి అక్కడికి వెళితే నీకు ప్రమాదం సంభవిస్తుంది, నువ్వు నశించిపోతావు. కనుక నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళదు, నువ్వు ఎక్కడే ఉన్నావు, నీవు ఈ ప్రాంతంలోనే ఉన్నావు. నేను చెప్పేంత వరకు కూడా నువ్వు కదలకూడదు. ఈ ప్రాంతంలో గెరారులోనే నివసించు. మాట సహాయం అందించాడు. దేవుడి బిడ్డల దేవుడు సహాయం ఎలా ఉంటుందో చూడండి. తండ్రి లేని వారికి దేవుడు మాట సహాయం చేస్తా ఉన్నాడు. ఇక్కడ పట్టమొదటిది గమనించండి. చూడండి దేవుడి బిడ్డల ఏం జరిగిందో చూడండి. నేను మీకు చదువుతున్నాను, మిగతా కొన్ని వచనాలు చదువుతున్నాను. చూడండి దేవుడి బిడ్డల ఏముందో. 3వ వచనం నుంచి, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై నిన్ను ఆశీర్వదించను. ఎలాగ నీకు నీ సంతానములను ఈ దేశములో నీవు ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులను ఆశీర్వదించుదును. జనులు ఆశీర్వదింపబడుదురు. అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెనని చెప్పి. ఒకటి, దేవుడు ఏం చేస్తాడు? తండ్రి లేని వారికంటే సహాయం చేస్తాడు. మాట సహాయం కావచ్చు, ఇంకో సహాయం కావచ్చు. ఒకటి, పరమ తండ్రి అయినటువంటి దేవుడు తన తండ్రి లేని స్థానంలో దేవుడే తండ్రిగా ఉండి సహాయం చేస్తూ వచ్చాడు. దేవుడి బిడ్డలారా, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు గ్రహించండి. అయ్యో, తండ్రులను కోల్పోయిన వారు, భర్తను కోల్పోయిన వారు, అయ్యో ఇప్పుడు ఎట్లా మా దిక్కు ఎలాగా? మేమేం చేయాలి? మమ్మల్ని ఎవరు పోషిస్తారు? మమ్మల్ని ఎవరు ఆదరిస్తారు? ఎవరు కాపాడతారు? ఈ పిల్లలకి పెళ్ళిళ్ళు ఎలాగవుతాయి? ఉద్యోగాలు ఎలాగా? ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఏం చేయాలి? నేను
నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడు ఉన్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకు సహాయం చేయను గాక. నువ్వెక్కడున్నా ఈ మాటలు వింటున్నావు, భయపడమాకు, ధైర్యంగా ఉండు. నిన్ను బలపరిచే దేవుడు, సహాయం చేసే దేవుడు నీ వెనువెంటనే ఉన్నాడన్న సంగతి మాత్రం మర్చిపోవాలి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం, ఎందుకు సహాయం చేశాడు? ఇస్సాకుకి తన తండ్రి లేని స్థానంలో దేవుడే పరమ తండ్రిగా ఉండి ఎందుకు సహాయం చేశాడు అంటే బాగా వినాలి. ఇస్సాకు దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటను విన్నాడు, అది కావాలి. ఈనాడు చాలా మంది అది చేయరు. ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెడతారు. దేవుని బిడ్డ, దేవుడు నీకు సహాయం చేయాలంటే ముందు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆయన మాట విను. ఈ ప్రపంచంలో మీరు చూడండి, జంతువులు గమనించండి. ఉదాహరణకి సింహం అడవికి రారాజు కదా, దేవుని మాట వినలేదమ్మా, విన్నదా లేదా? సింహం ఇంకేమన్నది? గాడిద వినలా జంతువుల్లో దేవుడి మాట? పక్షుల్లో పక్షిరాజు వినలేదా? కాకి వినలేదా? కృష్ణునందు దేవుడు పెట్టారు. మత్స్యమాలు ఉన్నాయి చేపలు, ఈ చేపలలో పెద్ద తిమింగలం వినలేదా దేవుడి మాట? ఒక చిన్ని చేప, నా సేవకుడు వస్తాడు, గావ వేస్తాడు, నువ్వు దాన్ని మింగాలి, ఆయన చేతిలో చిక్కాలి, చచ్చిపోవడానికి సిద్ధపడింది ఒక చిన్న చేప. ప్రపంచంలో శక్తివంతమైనటువంటివి అని చెప్పి చాలా మంది అన్యులు తెలియక సృష్టిలో భాగమైనటువంటి పంచభూతాల పైన నీరు, నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, ఈ 5 పంచభూతాలు కదా, చాలా పవర్ఫుల్ అన్నీ కూడా. అయితే మాకు తెలియక అయ్యే దేవతలు అని పూజిస్తున్నారు, కానీ సృష్టికర్త అయినటువంటి దేవుడే సృష్టించాడు. అయితే వినండి, ఈ పంచభూతాలు కూడా దేవుడి మాట వినలేదా? చచ్చిపోయిన ఎముకలు సహితము ఒక లోయలో పుట్టలుగా శవాలు పడ్డాయి. శవాలన్నీ కూడా, ఎముకలన్నీ ఇరిగిపోయాయి. దేవుడు ఆజ్ఞించాడు, ఆ ఎముకలు ఒకటి దానికొకటి ఇరిగిపోయిన ఎముకలు అతకబడులు కాక అని యెహెజ్కేలు చెప్పాడు, ప్రకటించమంటే ప్రకటించాడు. విరిగిపోయిన ఎముకలు సరిపోతూ ఏమైపోయాయి? గట్టిగా ఒకదానికోటి అంటుకుంటాయి. దేవుని బిడ్డలారా, ఈ ప్రాణం లేని జీవులు, నోటి మాట రాని జీవులు, ప్రాణం లేని ఎముకలు దేవుని మాట వింటే నిన్ను నన్ను ఎంతో ప్రేమించి అన్నిటికంటే మిన్నగా మనల్ని ప్రేమిస్తున్న గొప్ప దేవుడు, ఆయన మాట మనం వింటున్నామా చెప్పండి. ఇస్సాకుని తన తండ్రి అయినటువంటి అబ్రహాము వృద్ధి పొందిన తర్వాత అదే స్థానంలో దేవుడు తండ్రిగా ఉండి తన అబ్రహాము వాడైనటువంటి ఇస్సాకును ఆశీర్వదించడానికి గల కారణం, సహాయం చేయడానికి గల కారణం ఏమిటంటే ఆయన మాట విన్నాడు. అక్కడే ఉండమన్నాడు, అక్కడే ఉన్నాడు. కరువైనప్పటికీ ఏ సమస్య లేదు, నేను ఇక్కడే బతుకుతాను. చంపిన బ్రతికించిన ఆ దేవుడే. నాకు అదండి కావాలి, అది కావాలండి మనకు. ఇలాంటి దేవుడు పెట్టినారు, మనం పెట్టున్నామా? ప్రశ్న వేసుకుందాం దేవుడి వారు. ప్రతి వారు దేవుడు మాట్లాడలేదా? మీరు అనుకోవచ్చు పాస్టర్ గారు మాట్లాడుతున్నాడు అని. లేదండి, సత్యం చెప్తున్నారు కదండి. మేము ప్రసంగం ఒకటి సిద్ధపడి వస్తాం, ఇక్కడికి వచ్చాక మారిపోతుంది. అలాగని చెప్పి వేరే విషయాలు ఏం కాదు, కానీ సత్యం చెప్తున్నాం. చాలా లోతైన విషయాలు ఇక్కడ నుంచి దేవుడు మాట్లాడతాడండి. ఇది సత్యం అండి. దేవుడు పలికిస్తాడు, ఇలా ఉండండి, మీ జీవితాలు సరి చేసుకోండి, బాగుండండి, దేవుడి మాట వినండి అని దేవుడు పలికిస్తాడంటే ఏం చేస్తున్నావు? గడచములు పెడుతున్నావు ఏమో, జాగ్రత్త. ఒక మాట చెప్పి నేను మునిగిపోతాను. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, ఉప ముఖ్యమంత్రి, వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ పేర్లు నేను చెప్పడం జరిగింది.
దొరుకుతుందా లేదా? నువ్వు నిజంగా ఆయన స్నేహితుడు అయితే నీకు పొదువే ఉండదు. బంతుల్లో కొంతమంది కూర్చుంటారు, ఏదో మాట ఉన్నది నాకు గుర్తు రావట్లేదు, కానీ ఆ బంతులో నువ్వు ఎక్కడ కూర్చున్నా, ఆ మూలలో కూర్చో, సెంటర్లో కూర్చో, ఇంకెక్కడన్నా కూర్చో, నీ మిత్రుడుంటే నీకు అక్కడ పొందు ఉండదు. అవునంటారా కాదంటారు? నీకు సహాయం అందుతుంది. దేవుని బిడ్డ మిత్రుడే కాదు, ఆయన మీ మిత్రుడే కాదు, ఒక రాజే కాదు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. కాకపోతే నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే ఆ సహాయం నీకు అందాలంటే ఆయన మాటలు లోపడు, అప్పుడు నీకు సహాయం దొరుకుతుంది. ఇది ఒకటి, నంబర్ 1 మొట్టమొదటిది. రెండవది, అబ్రహాము మృతి పొందిన తర్వాత తన కుమారుడైనటువంటి ఇస్సాకును దేవుడు తన స్థానంలో, తన తండ్రి స్థానంలో, పరలోకపు తండ్రిగా ఉండి ఆయన ఆశీర్వదించడానికి గల కారణం ఏమిటి? ఇది రెండవది. మనం ఒకటి సహాయం, రెండవది సమృద్ధినిచ్చాడు. సమృద్ధినిచ్చాడు. కరువు కాటకాల్లో ఉన్నాడు, గెరారు ప్రాంతంలో ఉన్నాడు. దానికి ముందు కరువు వచ్చింది, మహాభయంకరమైనటువంటి కరువు వచ్చింది. ఈ మహాభయంకరమైన కరువులో దేవుడు సమృద్ధినిచ్చాడు. గమనించాలి మీరు, ఈ గెరారు ప్రాంతంలో ఉన్న ఫిలిష్తీన్లు అందరూ కూడా పంటలు వేశారు, కానీ మరి ఆ సొంత ప్రాంతం బాగా అయింది. బాగా వినాలి మాట. ఎందుకు దేవుడు సమృద్ధినిచ్చాడు చూడండి. అక్కడ ఆ మాట నేను చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, 26 ఆది కాండము 26వ అధ్యాయం 12వ వచనం చూడండి. 26వ అధ్యాయం 12వ వచనం ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను చూడండి. ఇస్సాకు ఆ దేశమున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందాడు. విత్తనము వేసి 100 ఫలము పొందాడు. కరువు కాటకంలో ఉన్న తను దేవుని బిడ్డలారా, దానినే ఏమంటారంటే సమృద్ధి. సమృద్ధి ఈ మాటకి కరెక్ట్గా మనకి సూట్ అయ్యే వాక్యం ఏమిటంటే 23వ సంకీర్తన 5వ వచనంలో ఉంటుంది. 23వ సంకీర్తన 5వ వచనంలో ఏమిటది? నీవు నాకు నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. గిన్నె నిండడం కాదు, గిన్నె నిండి పొర్లుచున్నది. పొర్లుచున్నది. దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినండి. ఈ సమృద్ధి నీకు ఇవ్వాలంటే, ఈ సమృద్ధి నీకు ఇవ్వాలంటే దేవుని అడుగుజాడలు అన్నాడు. ఆయన చెప్పిన మాట విను. భయపడమా, అస్సలు దిగులు చెందమా, జడియకము, భయపడకము, ధైర్యంగా నిబ్బరం కలిగి. అమ్మలారా, అయ్యలారా, మమ్మల్ని ఎవరు పోషిస్తారు? ఎవరు పోషిస్తారు? దేవుడు ఉన్నాడు, పరమ తండ్రి ఉన్నాడు, ఆయన నిన్ను పోషిస్తాడు. మామూలు కాదు, సమృద్ధినిచ్చి నిన్ను పోషిస్తాడు. 100 ఫలం, 100 ఫలం దేవుడు ఇచ్చాడు. దేవుని బిడ్డల పట్టుకున్నల్లా బంగారమే. నువ్వెక్కడున్నా సరే, ఈ అడవిలో ఉండు, దేవుడు నిన్ను సమృద్ధితో నింపుతాడు. అందుకని నువ్వు భయపడమా, దిగులు చెందమా. ఇవన్నీ మీకు కావాలన్నది మీ పరలోకపు తండ్రికి తెలియను, ఆయనకు తెలుసు. కాబట్టి తల్లిదండ్రులుగా మనమే మన పిల్లలకి ఏమేమి కావాలో అన్నీ సమకూర్చి పెడతాం, తిన్నా తినకపోయినమ్మా. మరి మన పరమ తండ్రి ఆయన బిడ్డలను చూస్తూ ఉంటాడు. ఒక మాట ఉంది కీర్తన గ్రంథంలో, చాలా అద్భుతమైన మాట. సింహములు లేనిగలవై, అమ్మా, సింహము పిల్లలు లేనిగలవై ఆకలి కొన్న యెహోవాను
బిడ్డ ఆయన బిడ్డగా అనుకుంటే, ఆయన కుమార్తెగా ఆయన అడుగుచాటలో నువ్వు నడుస్తూ ఆయన కొరకు నువ్వు జీవిస్తూ ఉంటే మాత్రం సింహం పిల్లలు ఆకలి కొనవండి. ఆకలి కొనం. ఇంకో మాట చెప్తానండి సత్యం. అది ఎక్కడికో వెతుక్కుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు. సింహం దాని భోజనానికి దాని పిల్లలకి ఒక దగ్గర నిలబడి పెద్దలు గాళ్ళు అన్నదాన్ని చాలు. ఎక్కడెక్కడ చిన్న చిన్న ప్రాణులన్నీ కూడా దాని దగ్గర నుంచి పడతాయి. దానికి కావాల్సింది తీసుకునేవి తన పిల్లలకు ఇస్తుంది. మరి నీకెందుకమ్మా భయం? నువ్వెందుకు భయపడుతున్నావు? నేను ఎక్కడ పోవాలో ఏమో, ఎక్కడ ఏమో, ఎక్కడ ఏమంటుందో ఏమో, ఎందుకు భయపడుతున్నావు? దేవుడు గొప్పవాడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు. నీవు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో నీ దగ్గరకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుడు మీ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చును గాక. ఖచ్చితంగా సహాయమే కాదు, సమృద్ధినిచ్చే దేవుడు ఆయన. నీ జీవితంలో సమృద్ధినిచ్చి నిన్ను పోషించే దేవుడు. ఆయనే పోషకుడు అండి. ఆయనే నిన్ను పోషించే దేవుడు. ఇంకెందుకు భయం? ఎందుకు భయపడుతున్నావు? ధైర్యంగా ఉండు. దేవుడు నీకు సహాయం చేసి నీకు సమృద్ధిని ఇస్తాడు. మూడవ చూసి ముగించుకున్నాం. ఎందుకు దేవుడు అబ్రహాము మృతి పొందిన తర్వాత దేవుడే ఆ తండ్రి స్థానంలో ఉండి ఇస్సాకు మూడవది ఏం చేశాడో చూద్దాం. పరిశుద్ధంగా నచ్చించుకోవడం వెళ్ళారు. కీర్తన గ్రంథం 10వ సంకీర్తన 18వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 10వ సంకీర్తన 10వ వచనం మీరందరూ వినాలని నేను చదువుతున్నాను కదా. మీరు మంచి చదువుతారు. దేవుడు మిమ్మల్ని దీవించుడుగా అందరూ వినపడాలని నేను చదువుతున్నాను. దయచేసి చూడండి. 18వ వచనం. తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచితివి. మూడవది ఏమిటంటే ఆయన స్థిరపరుస్తాడు, సహాయం చేస్తాడు, అక్కడితో ఆగిపోడు, సమృద్ధి ఇస్తాడు. ఈ సమృద్ధి ఎంతకాలం అంటే కొంతకాలమే కాదు. స్థిరపరచడం అంటే ఎల్లకాలము, ఎప్పుడూ, ఎల్లప్పుడూ స్థిరముగా స్థిరపరిచే దేవుడు ఆయన. స్థిరపరిచే దేవుడు. దేవుడు బిడ్డలారా, ఇస్సాకుని అప్పటి వరకే ఆయన్ని సమృద్ధినిచ్చాడా? మీరు చెప్పండి. గమనించాలి, వాడు చాలా ప్రాముఖ్యమైన మాట. ఇస్సాకుని ఆ కరువు కాటులో ఉన్నారు కదా, అప్పుడే అంతటి వరకే, ఆ కరువు పోయేంత వరకు మాత్రమే సమృద్ధినిచ్చాడా? తర్వాత ఇవ్వలేదా? ఎన్ని సంవత్సరాలు బ్రతికాడంటే ఆయన? 180 సంవత్సరాలు బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలు? 180 సంవత్సరాలు. ఆయన బ్రతికున్నప్పుడే, ఇస్సాకు బ్రతికున్నప్పుడే దేవుడు బిడ్డలారా తన కుమారులైనటువంటి ఇద్దరు ఉన్నారు కదా. ఎవరెవరు? ఏశావు. ఇద్దరు ఒకరంటే ఒకరు పడుతుందా? చెప్పండి. అసలు ఎప్పుడో కొట్టుకొని తెచ్చుకోవాలి వాళ్ళిద్దరు కూడా. ఎందుకు ఆశీర్వదించాడు? మరి ఎందుకు స్థిరపరిచాడు? మీకు ఒక మాట చూపిస్తాను చూడండి. దేవుడు బిడ్డలారా చాలా ప్రాముఖ్యమైన మాట. ఒకసారి చూడండి. ఆదికాండము 36వ అధ్యాయము. ఆదికాండము 36వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతున్నాను చూడండి బిడ్డలారా. వారు విస్తారమైన సంపద గల వారు గనుక వారు కలిసి నివసింపలేకపోయిరి. వారి పశువులు విశేషమై ఉన్నందున వారు పరదేశులై ఉన్న భూమి వారిని
భరింపలేకపోయాను. ఇది ఇస్సాకు మరణించిన తర్వాత జరిగిన సంఘటన. కానీ ఇస్సాకు ఉన్నప్పుడే ఇంత సమృద్ధినిచ్చాడు. ఎందుకు అంటే స్థిరపరిచాడు దేవుడు వారిని. స్థిరపరిచాడు దేవుడు వారిని. సహాయం చేయడమే కాదు, సమృద్ధిని ఇవ్వడమే కాదు, ఆ సహాయం సమృద్ధి అక్కడితో ఆగిపోవు. ఎల్లకాలము ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. స్థిరపరిస్తే ఆయన స్థిరపరిస్తే ఎంత డబ్బు ఉందో, ఎంత ధనం, ఆ భూమి భరించలేకపోయిందండి. వారు నివసిస్తున్న ప్రాంతం సరిపోలా వీరుకున్న ఆస్తులకి, వారికి ఆస్తులకి. అంటే లెక్క పెట్టుకోలేవు, నువ్వు లెక్క పెట్టుకోలేవు. అన్ని ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. నువ్వు ఆయన అడుగు జాడలో నడుస్తూ యథార్థంగా జీవిస్తూ ముందుకు వెళ్తావంటే ఎందుకు స్థిరపరుస్తాడు దేవుడు? ఏమిటి కారణం? అసలు ఇస్సాకును ఎందుకు స్థిరపరిచాడు? తన తర్వాత తన కుటుంబాన్ని తరతరాలు ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఇది కొనసాగుతూనే ఉంది, ఆగిపోలేదు. స్థిరపరిచాడు. ఎవరు కదిలించలేకపోయారు. వారి తర్వాత తరతరాలు ఈనాటికి వాళ్ళు లేకపోతే ఇశ్రాయేల్ దేశం ఎక్కడుందండి చెప్పండి? ఎవరు ఇశ్రాయేల్ దేశం అంతా? ఎవరు? వీళ్ళే కదండి. ప్రపంచంలో చాలా జ్ఞానవంతులు ఎవరంటే వీళ్ళే, ఇశ్రాయేలీయులు. ఇది ఆ వివరాలను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అంతగా ఆశీర్వదిస్తాడు దేవుడు ఎప్పుడు. ఇంతకీ ఇస్సాకుని ఎందుకు స్థిరపరిచాడు? ఇస్సాకుని తరతరాల వరకు ఎందుకు స్థిరపరిచాడంటే కారణం ఉంది, లేకపోతే అక్కడే ఉంది. చూడండి, మనం చదివాం మీరు బాగా. కీర్తన గ్రంథంలో 10వ సంకీర్తనలో మీరు చూడండి, అక్కడ చివరి వర్షంలో ఉండగా ఒక మాట ఏముంది అక్కడ? ఆ మాట గమనించాలి, చాలా ప్రాముఖ్యం. తండ్రి లేని వారికి, నలిగిన వారికి న్యాయం తీర్చుకునే నీవు వారి హృదయమును స్థిరపరిచితివి. చెవియొగ్గి చదవాలి ఆ మాట. చెవియొగ్గి ఆలకించితివి అదనమాట. చాలా ప్రాముఖ్యమైన మాట. చెవియొగ్గి ఆలకించితివి. చెవియొగ్గి ఆలకించితివి. ప్రార్థనా పరుడు అండి ఆయన. ఇస్సాకు ప్రార్థనా పరుడు. ప్రార్థన కొంతమంది భక్తులు అంటారు, దేనితో పోలుస్తారంటే ఒక గాలి, శ్వాస. అంటే మనం గాలి పీల్చుకోకపోతే చచ్చిపోతాం. ప్రార్థన జీవితం నీలో ప్రార్థన జీవితం లేకపోతే చచ్చిపోతాం. దేవుని బిడ్డ ఇస్సాకుని దేవుడు స్థిరపరచడానికి గల కారణం ఏమిటంటే ప్రార్థన. దానినే మరో మాటలో ఆధారపడము అని కూడా మనం చెప్పుకోవచ్చు. మనుషుల మీద కాదు ఆయన ఆధారం, దేవుని మీద ఆధారపడ్డాడు. చూడండి, వివాహం విషయంలో కూడా ఆధారపడలేదు. చెప్పండి, 40వ సంవత్సరం వివాహం చేసుకుంటాడు. అందరూ అలా చేసుకుంటారు కాదు, గమనించాలి. ఎవరు పెడతారు మీరు పొరపాటు పడమాకండి. విషయం ఏంటంటే ఆ కాలంలో అట్లా జరిగింది పరిస్థితి. ఎదురు చూశాడు దేవుడు. 40వ సంవత్సరంలో ఆయన వివాహం జరిగింది. అమ్మాయిని చూడడానికి వెళితే ఈయన ఎక్కడికి వెళ్ళాడు? పొలంలోకి వెళ్ళి ధ్యానించుటకు పొలంలోకి వెళ్ళాను అన్నట్టు. మీరు చూస్తే సాధారణ లేకపోతే ఆయన ప్రార్థన చేస్తే తన భార్య రెబెక్కమ్మ గర్భాన్ని తెరిచాడండి దేవుడు. ఒకరిని అడిగితే ఇద్దరు వచ్చాడు. ప్రార్థనా పరుడు ఆయన. దేవుడు బిడ్డ, నీ జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యం. గమనించు, నువ్వు ఎంత ప్రార్థన చేసుకుంటే కొంతమంది అనుకోవచ్చు ప్రార్థన అంటే స్పష్టత ఏమిటంటే ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి, ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అందులో సందేహం లేదు. అయితే ఇంకా అదే కావాలి మాకు దొరకట్లేదు సమయం అంటే అది నీ దురదృష్టం. సరే, కనీసం ఏం చేయాలంటే వెళుతూ కూడా ప్రార్థన చేసుకో. చెప్తున్న మాట నీకు సమయం దొరకట్లేదు
దొరకట్లేదు, స్థలం దొరకట్లేదు. కనీసం నువ్వు వెళ్తున్నా కూడా మాట్లాడుతూ ప్రయాణాలు చేసుకుంటూ నువ్వేం చేయొచ్చు? ప్రార్థన చేసుకోవచ్చు. దేవుని బిడ్డలారా, అబ్రహాము మృతి పొందిన తర్వాత తన కుమారుడైన ఇస్సాకుకి తన తండ్రి స్థానంలో పరమ తండ్రిగా దేవుడు ఉండి ఆయనకి సహాయం చేయడానికి గల కారణం, సమృద్ధిని ఇవ్వడానికి గల కారణం, స్థిరపరచడానికి గల కారణం ఏమిటంటే ప్రార్థన జీవితం కలిగిన వాడు, దేవుని మీదే ఆధారపడినటువంటి వ్యక్తి ఇస్సాకు. దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో ఉన్నాయా? మరి మీ జీవితాల్లో ఉన్నాయా? ఇటువంటి వారికి దేవుడు ఎంత ఎంత చేస్తాడో దేవుడు మీకు ఒకసారి నేను చూపిస్తాను. దయచేసి చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం చూడండి. సామెతల గ్రంథం 10:22. సామెతలు 10:22. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. చాలా ప్రాముఖ్యమైన మాట, లోతైన అర్థం దాగి ఉన్నది ఇక్కడ. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. ఐశ్వర్యము, సర్వ సంపదలు, బుద్ధి జ్ఞానములు, సర్వ సంపదలు ఆయనలోనే గుప్తమై ఉన్నవి. అదే అంటారు దాన్ని ఐశ్వర్యం. ఈ సర్వ సంపదలు, ఐశ్వర్యము, గుప్త నిధులు, దాచబడిన ధనము నీకు రావాలంటే ఇంకో మాట కూడా, రెండో లైన్ కూడా ఏంటండి, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ. నువ్వు చాలా మంది ఉంటారు కష్టపడి అలాగే కష్టపడవుతాం కాదు. సోమవారం దేవుడు అసలు ఇష్టపడు. కష్టే ఫలి. కష్టపడాలి మంచిదే. అయితే వినండి, నువ్వు ఎంత కష్టపడి సమకూర్చుకున్నా దానితో సాటిగా దేవుడిచ్చే ఐశ్వర్యంతో సాటి కాదు. ఎప్పుడైనా ఎగిరిపోవచ్చు. నువ్వు కష్టపడి చెమటొచ్చి దాచిపెట్టుకున్న ధనం ఏ రోజైనా పోవచ్చు. కానీ ఒకటి వినండి, దేవుడిచ్చిన ఐశ్వర్యం మాత్రం నీ నుండి ఎవరు తీయలేరు. దేవుడు నీ జీవితంలో ఇంటి ఆశీర్వాదంతో దేవుడు నింపును గాక. మరి ఎప్పుడయ్యా ఇదంటే నువ్వు ఆయన మీద ఆధారపడినప్పుడు. అదే ప్రార్థన జీవితం అంటున్నాను. ఇందాక మనం 146వ సంకీర్తనలో చదువుతున్నాక చూడండి ఆ మాట ఎంత బాగుంటుందో. 146వ సంకీర్తన 9వ వచనం, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రును ఆదరించువాడు. ఈ రీతిగా చాలా విషయాలు చెప్పుకుంటూ పోతే కానీ ముగింపులో ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుడి బిడ్డ, ఇప్పుడు ఒక గాలిపటం ఉన్నాను. ఈ గాలిపటం దేని మీద ఆధారపడుతుంది? గాలిపటాన్ని ఎగరేస్తా ఉంటాడు కదా ఒక అతను. ఆయనకు అక్కడ ఎక్కడో ఆకాశంలో గాలిలో ఎగురుతున్న ఆ గాలిపటము దానికి ఈ గాలిపటాన్ని ఎగరేసే వాటి మధ్యలో ఆధారముగా ఏముంది? దారం ఉన్నది. ఆధారముగా ఉన్న ఈ దారము తెగిపోతే ఏం జరుగుతుందంటే ఈ గాలిపటము గాలికి కొట్టుకొని అటు ఇటు తాళ్ళని బొమ్మరలా వెళ్ళిపోయి ఎక్కడ పడుతుంది? ఏ దేవకో చుట్టుకుంటుందో, లేకపోతే ఏ చెట్లకో, ఏ పుట్లకో చుట్టుకుంటుందో, లేకపోతే హైదరాబాద్లో గాలిపటాలు బాగా ఎగరేసేవాడు చిన్నప్పుడు. ఒక్కోసారి అది తెగిపోయి వెళ్తే సరదాగా చిన్నపిల్లప్పుడు బాగా చాలామంది మేము పరుగులు ఎత్తేవాళ్ళం అది పట్టుకోవడానికి. తెగిపోయింది గాలిపటం. కొన్ని తెగిపోయి మేమున్న ప్రాంతం గాంధీనగర్, అరుంధతి నగర్, దాని వెనకాల ఇందిరా పార్క్ ఉంటుంది. ఆ ఇందిరా పార్కులో ఆ చెట్లకు చుట్టుకుంటూ ఉంటాయి కొన్ని తీగలకి. ఇంకా
పైన ఎత్తులో దిగిన గాలి పట్టాలు ఎక్కగలుగుతాయంటే హుసేన్ సాగర్లో ట్యాంక్ బండ్లో పడతాయి పోయి. ఏమైపోతాయి ఆ దిగిన గాలి పట్టాలు? వాటి పరిస్థితి ఏమైపోతుందంటే దేనికి బదిలీ రాకుండా చిరిగిపోతాయి. ఆధారముగా ఉన్న ఆ దారం మీద ఆధారపడినంత సేపే ఆ గాలిపటం జీవితం అంతా కూడా. ఆధారము దేవుని మీద నువ్వు ఆధారపడినంత సేపే నీకు క్షేమం, నీకు భద్రత, సమృద్ధి, సహాయం దొరుకుతుంది, స్థిరపరుస్తాను. దేవుని బిడ్డ, ఆధారముకు ఆ దారం తెగిన గాలిపటంలో నువ్వు ఉన్నావేమో చూసుకొచ్చారు. ఇస్సాకు దేవుని అంత పెట్టుకునే ఉన్నాడు, దేవుని అడుగుజాడల్లో నడుస్తూనే ఉన్నాడు, దేవుడు చెప్పిందల్లా చేస్తూ ఉన్నాడు, ప్రార్థనా పరుడుగా ఉన్నాడు, ముందుకు వెళుతూనే ఉన్నాడు. అందుకనే సహాయము, సమృద్ధి, స్థిరత్వం కలిగి ఉన్నాడు. నాడు దేవుని బిడ్డ నీ జీవితంలో కూడా కావాలా వద్దా చెప్పండి. ఈ తండ్రుల దినోత్సవం సమయంలో దేవుడు బిడ్డ పరమ తండ్రిగా ఆయన దేవాది దేవుడు నీకుండి, ఇస్సాకు మరణించిన తర్వాత తన తండ్రి స్థానంలో, అబ్రహాము స్థానంలో దేవుడే తండ్రిగా ఉండి ఇస్సాకుని ఆ బాధ్యత తీసుకుని సహాయం చేశాడు, సమృద్ధినిచ్చాడు, స్థిరపరిచాడు. నీకెందుకు ఇవ్వడం? నీకు ఇస్తాడు. ఇస్సాకు వలె నువ్వు కూడా జీవించు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, సమృద్ధినిస్తాడు, స్థిరపరిచి దృఢపరిచి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. దావీదు భక్తుడు అదేగా ఆయన అన్నది ప్రార్థనలో అదే అంటాడు, అయ్యా నన్నును నా కుటుంబమును స్థిరపరచి దృఢపరచి నీ మందిరంలో ఆశీర్వదించు. అదే ఆయన ప్రార్థన. అందుకనే పిల్లల తరతరాలు దేవుడు ఆశీర్వదిస్తుంటే వచ్చాడు. మిమ్మల్ని కూడా దేవుడు అటువంటి ఆశీర్వాదాలతో నింపి ఫలింపజేసి బలపరిచి స్థిరపరిచి దృఢపరిచి సమృద్ధినిచ్చునుగా. ప్రార్థన చేస్తుందా? దయచేసి స్థలంలో వచ్చింది కళ్ళు మూసుకుంది. అందుకనే ఆసాపు భక్తుడు అన్నాడు, అయ్యా ఈ లోకములో నీవుండగా నాకు లోకములో ఉన్నది ఏదియో నాకు అక్కర్లేదన్నాడు. నీవు నాకుండగా లోకములో ఉన్నది ఏదియో అంటే నీవు ఉంటే నాకు చాలయ్యా యేసయ్యా అన్నాడు. ఇక్కడ మనం ఉదాహరణ శుద్ధాలను పాడుతున్నాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, ప్రభువా మీ వాక్యాలు వింటూ ఉన్నాను, సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నాను. మా పరమ తండ్రి అయినటువంటి మీరే మా హీరో అని ఎంతమంది అయితే బిడ్డలు ఆయన అంటున్నారు. మీ అడుగు జాడలో నడుస్తున్నాను. ఇస్సాకు తండ్రి అబ్రహాము మృతి పొందిన తర్వాత తన కుమారుడు ఇస్సాకును తన తండ్రి స్థానంలో మీరు ఉండి ఆయనకు సహాయం అందించారు, సమృద్ధినిచ్చారు, కరువు కాటకాలు అయ్యా స్థిరపరిచి బలపరిచారు. ఆయన మీరు చెప్పిందల్లా చేశారు.
అడుగు జాడల్లో నడిచాడు. భయపడలేదు, ధైర్యంగా ఏది చెప్తే అది విన్నాడు, మీ మీద ఆధారపడ్డాడు. కనుకనే నాయన మీరు ఆయన్ని తండ్రి స్థానంలో మీరు ఉండి ఆ బాధ్యత మీరు తీసుకొని ఆయన సహాయం అందించారు, సమృద్ధినిచ్చారు. మా ప్రభువా స్థిరపరిచారు. ఏడు జాడలు నడవబడి కనుక ఎంతమంది అయితే బిడ్డలు మా పరమ తండ్రి అయినటువంటి నీవు గొప్ప దేవుడు నాయన, ఇక నుంచి మేము భయపడం, దిగులు చేద్దాం, విచారపడతాం, కృంగిపోము నాయన. ఇదిగో నీవే మాకు సహాయుడుగా తండ్రిగా నువ్వు ఉండే దేవుడు కనుక మీ అడుగు జాడలో మేము నడుస్తాం. ఎంతమంది అయితే బిడ్డలు తీర్మానం చేసుకున్నాను, ఒక్కొక్కటి ప్రతి ఒక్కరిని మీ చేతులు దీన్ని ఆశీర్వదించి ఫలింప చేయమని ఈ మనవులను స్థుతులను ఈ లోకాన్ని త్వరగా తిరుగురానే పెట్టుబడి నజరేయుడును నిజ దేవుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. దేవుని బిడ్డలారా, సమయంలో కానుకలు సేకరించి కూడా చూస్తుండగా కోయల్ బిడ్డలు ఆంధ్రప్రదేశ్ 441 పాట నావన్నీ అంగీకరించి దేవాలయ పాట పాడుతుండగా కానుకలు సేకరించుకుంటారు.